క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? ఆరోగ్యంగా లేస్తున్నారా? యేసయ్య నామాన్ని స్తుతించి లేస్తున్నారా? ప్రభు దీవెనలు మీ అందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఈ ఉదయకాలం శుభవచనం కొరకు 92వ సంకీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చూడండి, మంచిది మంచిది. ఆదికాండం మొదటి అధ్యాయంలో మంచిది మంచిది మంచిది, చాలా మంచి విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ 92వ సంకీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. చూడండి, ఉదయం లేచి ఆయన కృపను, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను, అంటే దినమంతా ప్రభు నడిపించి నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఉదయమున లేచి ఆయన కృపను తలపోసుకోవాలి. ప్రభా, మరొక నూతన దినమిచ్చావు, నీ కొందనాలు. మరొక నూతన దినాన్ని, ఒక దినమని ఆయుష్ను పొడిగించావు, నీ కొందనాలు. ఇదిగో ఈరోజు నీ చిత్తానుసారముగా నా జీవితంలో కార్యాలు చేయయ్యా అని ప్రతి ఉదయం ఆయన కృపను తలపోసుకోవటం మనకి ఎంతో మంచిది కదండి. మంచిది అనే మాట మీకు ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంచిది, ప్రభును స్తుతించుట మంచిది. యేసు క్రీస్తు ప్రభుని స్తుతించుట ఎంతైనా మంచిది. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టి ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, అనగా యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మన జీవితాల్లో గంభీరమైన కార్యాలు చేయువాడు. కాబట్టి ఆయనను స్తుతించుట మంచిది కదండి. విశ్వసించిన వారే, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణలోకి వచ్చిన వారే ఆయనను స్తుతించగలరు. అందరూ స్తుతించలేరండి. లోకంలో అందరూ పాటలు పాడతారు, కానీ పాటలు పాడే వాళ్ళందరూ ఆయన స్తుతించిన వారు కారు. ఎవరైతే నిజంగా రక్షించబడి యేసు క్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తారో వారు యేసు క్రీస్తు ప్రభుని నిజముగా స్తుతిస్తారు కదండి. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. మీకే సమస్య ఉన్నా ఈ ఉదయకాలం మీరేం చేస్తారో తెలుసా? ప్రభును స్తుతించండి, అంతే. స్తుతించండి, నోరు తెరిచి యేసయ్యను స్తుతించండి. ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలం నీ పాట ద్వారా నిన్ను స్తుతిస్తాను, ఈ పాట ద్వారా, లేకపోతే ఇదిగో నా కొరకు నువ్వు చేసిన మేలులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రభును స్తుతించండి. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పౌలు శీలను చెరసాల్లో వేసినప్పుడు వారు ఏం చేయాలి? స్తుతించారంతే. పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు అవే తెరుచుకున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభును స్తుతించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. ఎరుకో గోడలు కోల్చబట్టానికి దేవుని బిడ్డలు ఏం చేసి తెలుసా? స్తుతించారంతే. ప్రాకారాల చుట్టూ తిరిగి ప్రభును స్తుతించారంతే. ఆ ప్రాకారాలు గొప్పవి, అవి అంతే అమాంతంగా కూలిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఏదైనా జటిలమైన సమస్య ఉన్నా ఉదయకాలం ప్రభుని స్తుతించండి, ప్రభు కొరకు జీవించండి. రెండవది, ఒకటి దేవుని స్తుతించుట మంచిది. రెండో మాట చూడండి, విలాప వాక్యాల గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట ఆనాడు ప్రజలకు జ్ఞాపకం చేశాడండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎంత బలమైన మాట! దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలకు విజయం ఇస్తాడు, తన బిడ్డలకు రక్షణ ఇస్తాడు, తన బిడ్డలకు విడుదల ఇస్తాడు, తన బిడ్డలు ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. కాబట్టి
ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో. మనకు అన్నీ ఉంటాయి కానీ ఓపిక అనేది ఉండదు కదండి. బైబిల్లో చక్కటి మాట కదండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందంట. ఓర్చుకోవాలి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. ఓర్చుకోవాలి. వ్యవసాయదారుడు భూఫలము కొరకు ఎంత కనిపెట్టుకొని ఓర్చుకుంటాడో, దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం ప్రతి విషయంలో దేవుని కార్యాలు జరుగునట్లుగా, ఆ దేవుని కార్యాలు చూచున్నట్లుగా ఓర్చుకోవాలి. ఈ రోజుల్లో లోకంలో చాలామంది ఓర్చుకుంటారు, దేవుని బిడ్డల్లోనే ఓర్పు లేదండి. దేవుని బిడ్డలే ఓర్చుకోలేక, భార్యాభర్తలు సంసారంలో కుటుంబంలో ఓర్చుకోలేక, ఒక చిన్న విషయానికి ఓర్చుకోలేక, ఒక చిన్న కార్యానికి ఓర్చుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాలు అతలాకుతలం చేసుకునే వారు చాలామంది ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారండి. ఓర్చుకో, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఓర్చుకో, విజయము నీ సొంతమైంది అంతే. ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓర్చుకోవాలి కదండి. అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. 25 సంవత్సరాలు మామూలు విషయం కాదండి. అందుకనే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎంత విశ్వాసం కావాలి ఓర్చుకోవాలంటే. మాట్లాడుకుని ఉండాలి. ఓర్చుకునేటప్పుడు కొన్నిసార్లు కొన్ని అవమానకరమైన మాటలు వినబడుతున్నా వాటిని పంటి బిగువు కింద దాచిపెట్టాలంతే. ఎందుకో తెలుసా, అదే ఓర్చుకోవటం అంటే. ఓర్చుకోవటం అంటే కొన్నిసార్లు మనం ఓర్చుకుంటా పోయే కొద్దీ ఎదుటివారు విర్రవీగుతుంటారు. ఇంకా రకరకాలైన మాటలతో మనల్ని అవమానపరచాలని చూస్తారు. అయినా మనం ఏ మాట అనకుండా దేవునికి అప్పగించుకొని పంటి బిగువున ఆ మాటలు బిగబెట్టుకొని ఓర్చుకున్నాం అనుకో, ఒకరోజు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఓర్పుతో కనిపెట్టుట మంచిది. ఇంకో మాట చూడండి, 3వ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మంచిది అనే మాట రాశాడు. ఇక్కడ పౌలు కూడా రాశాడు. హెబ్రీ పత్రిక 13:9లో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. చాలా బోధలు ఈ రోజులో వినబడుతున్నాయి, వాటి వైపు త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. హృదయము స్థిరపరచుకొనుట మంచిది కదండి. స్థిరంగా ఉండటం మంచిది. మనం దేవుని బిడ్డలం, మన హృదయాలు స్థిరంగా ఉండాలి, మన మనసు స్థిరంగా ఉండాలి. దేవుని మీద నిమగ్నమై మన హృదయాలు స్థిరపరచుకునుట మంచిది. ఈ 3 మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏది మంచిది? ప్రభును స్తుతించుట మంచిది. కాబట్టి ప్రతి విషయంలో యోబు కష్టకాలంలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ప్రభుని స్తుతించాడు. కష్ట పరిస్థితుల్లో కూడా స్తుతించాడు యోబు. అలా ప్రభుని స్తుతించుట మంచిది. 2వది ఓపికతో కనిపెట్టుట మంచిది. 3వది హృదయము స్థిరపరుచుకునుట మంచిది. ఈ 3 చేసి దేవుని బిడ్డలంగా మంచి పదార్థాలు అనుభవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఉదయకాలం మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ లైవ్లో చూస్తున్న మా అందరితో మాట్లాడిన మీ మాటను బట్టి స్తోత్రాలు. అయ్యా తండ్రి, మంచిది 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 అనే 3 విషయాలు, స్తుతించుట మంచిది తండ్రి, ఓపికతో కనిపెట్టుట మంచిది, హృదయం స్థిరపరుచుకునుట మంచిది అని ఈ 3 మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. విన్న బిడ్డలందరినీ దీవించండి. శుభవచనం చూస్తున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరు అనారోగ్యంతో చూస్తున్నారో ముట్టి బాగు చేయండి అయ్యా. లేచిన మొదలుకొని బిడ్డలు ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు, కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నారు. వారి కన్నీరు నాట్యముగా మార్చండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి బిడ్డలను భద్రపరచండి అయ్యా, బలపరచండి. హాస్పిటల్ ఐసీలో ఉన్న రోగులను ముట్టి స్వస్థపరచండి. మీ క్షేమాన్ని దయచేయండి ప్రభా, కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ఈరోజు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో కృపాక్షేమాలు తోడుగా వచ్చండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం, విడుదల కలుగును గాక.
ప్రభా ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన కీడు దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ మిక్కిలి జ్ఞానం దయచేయండి. చిన్న బిడ్డలు పరీక్షల్లో ఉన్నారయ్యా, వారి జ్ఞానం దయచేయండి. హాస్టల్లో ప్రభా తండ్రి మాకు దూర ప్రాంతం బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి మా తండ్రి. సిబిసిలో జరగనయ్యున్న కృతజ్ఞత స్తుతి పండుగలు 20, 21, 22 ఈ నెలలో జరగనయ్యున్న ఈ 3 రోజులు కృతజ్ఞత స్తుతి పండుగలు మీరు ఆశీర్వదించండి. మంచి వాతావరణం దయచేయండి. ఏర్పాట్లన్నీ మీరు దీవెనకరంగా చేయండి. దైవజనులు పాల్ ఇమ్మానుయేల్ గారు, నిస్సిపాల్ గారు రాబోతుండగా శ్రేష్టమైన కార్యాలు జరిగించి సంఘాన్ని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సిబిసి కుటుంబాలకు జరగనున్న కృతజ్ఞత స్తుతి పండుగలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంట వరకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉపవాస ప్రార్థన, ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రియులందరూ తండ్రి మిమ్మల్ని ప్రేమించిన కొద్దీ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఈ ఉపవాస ప్రార్థనలో దైవాశీర్వాదాలు పొందుకోండి. స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు చేస్తున్నాడు యేసయ్య. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఖచ్చితంగా పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.